अस्मद्गुरुभ्यो नमः। ॐ ऐं प्रीं श्रीमात्रे नमः। శ్రీ లలితా త్రిశతిలోని 3వ శ్లోకమైన ఓం కందర్ప విద్యా కందర్ప జనకాపాంగవీక్షణ కర్పూరవీటి సౌరభ్య కల్లోలితాకకుప్తట. ఓం కందర్ప విద్యా కందర్ప జనకాపాంగవీక్షణ కర్పూరవీటి సౌరభ్య కల్లోలితాకకుప్తట. ఈ శ్లోకంలోని మొదటి నామమైన కందర్ప విద్య గురించి తెలుసుకుందాం. కందర్ప విద్య, కందర్ప అనగా ఎవరు? కందర్ప అంటే కామదేవుడు అనగా మన్మధుడు. కం దర్ప విద్య, ఈ 3 శబ్దాల యొక్క అర్థము మనము తెలుసుకుందాం. కందర్ప విద్య అంటే ప్రత్యేగాత్మ బ్రహ్మ ఏకత్వం యొక్క జ్ఞానము కలగడము. అది ఈ కందర్పం యొక్క లక్ష్యము. కం శబ్దం యొక్క అర్థము బ్రహ్మ. దర్ప అంటే అహంకారము. అహంకారహీనమైన అవస్థలో మనకు బ్రాహ్మీ స్థితి ప్రాప్తిస్తుంది. ఆ విద్యనే కందర్ప విద్య అంటాము. అస్తిత్వం యొక్క విజ్ఞానమే బ్రహ్మ విద్య. ద సైన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద సైన్స్ ఆఫ్ అల్టిమేట్ రియాలిటీ. సచ్చిదానంద స్వరూపం గురించి తెలుసుకునే విద్యయే బ్రహ్మ విద్య. అది శ్రీ విద్య. శ్రీ విద్య గురించిన విజ్ఞానమే బ్రహ్మ విద్య. ఇక్కడ మనము ప్రత్యేగాత్మ బ్రహ్మ ఏకతా జ్ఞానం గురించి తెలుసుకుంటాము. కం శబ్దంలో ఉండే బ్రహ్మభావంలో దర్పరహిత అవస్థ. దర్పం అంటే అహంకారం. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ విద్య సాఫల్యము ఉండదు. ఆ పరమసత్యాన్ని అనుభూతి చెందాలంటే నీవు అహంకారం నుండి బయటపడాలి. మనకు ఏ విషయంలో అహంకారం ఉంటుంది? మనకు ఎన్నో విషయాలలో అహంకారము ఉన్నది. బాహ్య దృష్టిలో, సుఖభోగాలలో, ధనములో అహంకారము కలిగి ఉన్నాం. ఈ అహంకారాన్ని ఎవరు పోగొడతారు? ఎవరు అణిచివేస్తారు? ఈశ్వరుడు. ఈశ్వరుడు మనలోని అహంకారాన్ని అణిచివేస్తాడు. నీవు అహంకారం నుండి బయటకు రావాలి. మన అంతరంలోని ఈశ్వరీయత దీక్షా సమయం నుండి జాగృతమవుతూ వస్తుంది. అది ఈశ్వరీయ కృపతో, ప్రేరణతో ఆ కల్మషగ్ని మనకు కదంబ కుసుమం యొక్క ప్రయత్నాన్ని తెలుపుతుంది. ఈ కదంబ కుసుమం యొక్క బ్రహ్మాండం యొక్క సుగంధం, ఈ తీయదనం అంటే బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవము మనము వర్ణించలేనిది. దానిని మనము మాటలలో వర్ణించలేము. ప్రత్యేక బ్రహ్మ యొక్క ఏకతా జ్ఞానము శ్రీ విద్య యొక్క ప్రాప్తి పొందడానికి కారణము అవుతుంది. శ్రీ విద్యలో భిన్న భిన్న క్రమములు ఉన్నాయి. శ్రీక్రమము, శ్యామాక్రమము, వార్తాళీ క్రమము మొదలైనవి. ఏ క్రమంలోనైనా శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నత స్థితి పొందవచ్చు. ఇంకొక దృష్టిలో తంత్ర మార్గంలోని ఉపాసన మార్గంలో సాధకుడు ఏ సాధన అయినా తనదిగా భావిస్తాడు. అక్కడ సౌర, వైష్ణవ, శాక్తేయ మార్గంలో భేదభావము ఉండదు. సాధకుల యొక్క అంతఃకరణ శుద్ధి ప్రధానం. ప్రత్యేక బ్రహ్మ ఏకతా జ్ఞానం అనగా మన అంతరంలోని జ్ఞానాగ్ని జాగృతమయ్యి కర్మఫలములను దగ్ధం చేసి మనలను శుద్ధి చేసి అంతఃకరణంలో కొత్త చైతన్యము శక్తిని ప్రవహింపజేస్తుంది. అది ఎప్పుడు ఘనీభూతమవుతుందో అప్పుడు మనలోని విద్వత్వము జాగృత అవుతుంది. కందర్ప విద్యకు మరి ఒక అర్థం కూడా కలదు. 1 మనస్సును మదనం చేసేవాడు, 2 మనస్సును మందనం చేసేవాడు అని కూడా అర్థము ఉన్నది. ఈ 2 అర్థాలలో మదనం చేసేవాడంటే మజ్జిగను మనము ఎలాగైతే చిలుకుతామో మజ్జిగను చిలికినట్లు మనస్సును మదనం చేసేవాడు. మనస్సు మనకు ఉందా? ఉంది. మనస్సు అంటే కేవలం సంకల్ప వికల్పాలే. మరి ఎవరు మదనం చేస్తారు? నేను అనే భావము మనసు యొక్క భావం. ఈ భావనను మదనం చేస్తే మనలో ఉన్న ఈశ్వరీయ గుణము
జాగృతం అవుతుంది. ఆ గుణం వలన మనస్సు మందనం అవుతుంది. మందనం అవుతున్న సమయంలో మనకు ఏమి లభిస్తాయి? పాలలో పెరుగు వేస్తాం, ఆ పాలతో పెరుగు చేస్తాం, ఆ పెరుగు చిలికితే వెన్న లభిస్తుంది. వెన్న యొక్క గుణం ఏమిటి? వెన్న ఎంతో మృదువైనది, ఎంతో పౌష్టికమైనది, ఎంతో రుచికరమైనది. ఇక్కడ బ్రహ్మానుభూతి యొక్క ఉదాహరణ ఏమంటే, మన లోపల దర్పరహితమైన అంటే అహంకారరహితమైన దంభరహితమైన అవస్థ జాగృతమవుతుంది. ఈశ్వరీయ కృప వలన ఇదంతా జరుగుతుంది. ఈశ్వరీయ కృప కోసం మనము భిన్న వివేచన చేయాల్సి ఉంటుంది. అది ఒకటి, గురుకృప, ఇష్టదేవతా కృప, స్వయం కృప, 3 పైన ఆధారపడి ఉంటుంది. స్వయమును అర్థం చేసుకోలేకపోతే నీ లోపలి స్వస్వభావము ప్రకృతి భావంతో విలీనము అవ్వదు. విలీనం అవ్వకపోతే ద్వైతమవుతుంది. ప్రాకృతిక అంటే ప్రకృతి సంబంధమైన వాటిని మనం అర్థం చేసుకోని కారణంగా మన వికృతి ఆ ప్రకృతి మీద ప్రభావము చూపిస్తుంది. అక్కడ బ్రాహ్మీ స్థితిలో మనము ఉండలేము. బ్రాహ్మీ స్థితి ప్రాప్తి కావాలంటే ఈశ్వరీయ కృప, గురుకృప, స్వకృప ఉండాలి. స్వకృప అంటే అర్థము ఆత్మవిశ్వాసము. మనకు ఆత్మవిశ్వాసం లేకపోతే నీ యొక్క సాధన, ఉపాసన యొక్క సఫలత ఉండదు. పైగా మనకు శంక అంటే సంశయము ఉంటుంది. నేను చేసే పని సరి అయినదా కాదా అనే యొక్క సంశయము ఉంటుంది. ఈ సంశయమును మనము గురువు యొక్క కృప ద్వారా పోగొట్టుకోవచ్చు, ఆత్మవిశ్వాసం ద్వారా పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని, ఇష్టదేవత కృప ద్వారా పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని మనము ఇంతవరకు తెలుసుకున్నాము. మరి యొక్క సంచికలో మనము గురుకృప యొక్క విశేషాలను, కందర్ప విద్య యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.